నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అంశాలేంటి, నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ముప్పు ఏర్పడిందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 1969లో పోరాటం జరిగింది. దాదాపుగా అప్పుడు 600 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. 2001 నుంచి 2014 వరకు జరిగిన పోరాటంలో కూడా 1200 పైచిలకు విద్యార్థులు కూడా అమరులైన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి. ఏం జరిగింది, నిజంగా తెలంగాణ రాష్ట్రానికి ముప్పు ఏర్పడబోతుందా, తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ అయిన హైదరాబాద్ను కుటీల రాజకీయాలతో ఆగం చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మీతో చర్చించే ప్రయత్నం అయితే చేస్తా. అయితే దానికంటే ముందు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మొత్తానికి హైదరాబాద్పై విలీన కుట్ర అనేది జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా ఒక అంశం జరుగుతున్నది. అది ఏంటి ఏం కథ అనేది చూద్దాం. హైదరాబాద్పై విలీన కుట్ర, గ్రేటర్ విస్తరణ అందుకేనా, జిహెచ్ఎంసీ విస్తరణ వెనుక వెన్నుపోటు రాజకీయాలు, తెలంగాణ గుండెకాయను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర, దేశ రెండో రాజధానిగా కేంద్రానికి అప్పగించే పన్నాగం, మోడీ చంద్రబాబు కనుసన్నలలో కదులుతున్న పావులు, గుట్టు చప్పుడు కాకుండా పని కానిస్తున్న రేవంత్, మంత్రులకు మేయర్కు కూడా తెలియకుండా రహస్య ప్రణాళికలు, శరవేగంగా కొనసాగుతున్న విస్తరణ విలీన ప్రక్రియలు, రాత్రికి రాత్రే జీవోలు డ్రాఫ్ట్ గెజెట్లు విడుదల చేస్తున్న సర్కార్, లక్షలలో వస్తున్న అభ్యంతరాలు లెక్కలోకే తీసుకుని అధికారులు, శాస్త్రీయ అధ్యయనం లేకుండా ఇష్టాన్ రీతిగా కూడా 300 వార్డులకు పెంపును, 2 కోట్ల మందితో ఒక కార్పొరేషన్ ఉంటే ప్రజలపై పన్నుల పెనుభారం, వ్యవస్థలన్నీ చిన్న భిన్నమయ్యే ప్రమాదం, ప్రజలకు పాలకులకు మధ్య దూరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ అవుతుంది. ఇది చాలా రోజులుగా కూడా ఒక అంశం తెర మీదకి వస్తున్నది. దానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రేవంత్ సర్కారు హుటాహుటిన తీసుకొచ్చిన జిహెచ్ఎంసీ విస్తరణ ప్రతిపాదన వెనుక భారీ కుట్రకోణం దాగి ఉందనే వార్తలు గుప్పమంటున్నాయి. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం కోసమే ఔటర్ రింగ్ రోడ్డు దాకా పరిధిని విస్తరించి బృహత్ నగరంగా మార్చాలని చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నగరం అతిపెద్ద సిటీగా అవతరిస్తే దేశానికి రెండో రాజధానిగా కేంద్రానికి అప్పగించే ప్రమాదం ఉందంటూ మేధావులు హెచ్చరిస్తున్నారు. అందుకే గుట్టుచప్పుడు కాకుండా విస్తరణ ప్రక్రియను ముగించడానికి తహతహలాడుతున్నారని సమాచారం. కేబినెట్ మంత్రులకు కూడా తెలియకుండా ఈ తతంగం సాగిపోతుందని వినికిడి. రేవంత్ ప్లాన్ సక్సెస్ అయితే తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్ దూరం అవడంతో పాటు రాష్ట్రం అనాథగా మారడం ఖాయమని పరిశీలకులు ఆగ్రహాన్ని, ఆవేదనను, ఆర్తనాదాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ఢిల్లీని చూసాం. కేంద్ర పాలిత ప్రాంతంగా ఏమేమి ఉన్నాయో ఎట్లెట్లున్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మరొక సమస్య కూడా ఉత్పన్నమవుతుంది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా మరో పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుంది. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కేంద్ర పాలిత ప్రాంతంగా మన హైదరాబాదును చేసేందుకు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారి ప్రియ శిష్యుడు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, వీరిద్దరితో పూర్తి స్థాయిలో ప్రణాళికలు వీళ్ళిద్దరైతే రచించిల్లు. దానిని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన, ఈ దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో రహస్యంగా గుట్టు చప్పుడు కాకుండా ఎవరికీ తెలియకుండా, కనీసం తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాకుండా ఓ పక్కన ప్రణాళికలు చేస్తూ, మరో పక్కన వ్యూహాలు చేస్తూ, ఇంకో పక్కన జీవోలు ఇస్తూ, ఇంకో పక్కన గెజెట్లు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతం మేలుకోవాలి. ఈ తెలంగాణలో ఉన్న ప్రతి యువత కూడా పోరాటం చేయాల్సిన మరొక సందర్భం ఏర్పడింది. తెలంగాణ వచ్చిన తర్వాత మరో ఉద్యమం తప్పదని ఆనాడు మేధావులు ఎందుకు అన్నారు అంటే ఊరికే అనలే. ఎందుకంటే ఇక్కడ జనాభాకు సంబంధించి పూర్తి స్థాయిలో సిటీ విస్తరణ పెరుగుతున్న కొద్దీ కూడా దీనిని పూర్తిగా కూడా మరో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేందుకు రహస్యంగా చర్చలు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇదే జరిగితే గనక మనం ఇన్నాళ్ళు పోరాటం చేసి సంపాదించుకున్న ఏంది అంటే మన తెలంగాణ ఆగమైపోతుంది అనే అంశం తెర మీదకి వచ్చే ప్రమాదం ఉంది.
దాంతోపాటు హైదరాబాద్కు సంబంధించి మన తెలంగాణ ఒక అనాథలా మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితులలో ఉండకపోవచ్చు. ఎందుకంటే కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశం చేస్తే మాత్రం తెలంగాణ అనాథలా మారిపోతుంది అంటూ ఇప్పటికే చాలామంది మేధావులు పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఒకసారి చూద్దాం. కొన్ని రోజుల క్రితం జరిగిన కేబినెట్ సమావేశంలో జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తున్నట్లుగా రేవంత్ సర్కార్ ప్రకటించింది. అందులో భాగంగా 20 మున్సిపాలిటీలను 7 మున్సిపల్ కార్పొరేషన్లు అందులో విలీనం చేయబోతున్నట్లుగా వెల్లడించింది. హఠాత్తుగా వెలువరించిన ఈ ప్రకటన వెనుక ఆంతర్యం అర్థం కాకపోవడంతో అప్పట్లో పెద్ద ప్రతికూలత రాలేదు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించడంతో మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ రాజకీయ మేధావులు కానీ ఈ అంశాన్ని అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే అంతా సర్పంచ్ ఎన్నికల హడావిడిలో ఉండగా సీఎం రేవంత్ ఈ విస్తరణ పనుల ప్రక్రియకు సంబంధించిన పనులు మరో మెరుపు వేగంతో కానిచ్చేశారు. జీవోలు డ్రాఫ్ట్ గెజిట్లను రాత్రికి రాత్రే రిలీజ్ చేశారు. వాటికి గవర్నర్ కూడా అంతే వేగంతో అనుమతులు కూడా జారీ అవ్వడం ఆశ్చర్యకరం. అయితే ఇప్పుడిప్పుడే జీహెచ్ఎంసీ విస్తరణ వెనుక కుట్ర కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కనీస శాస్త్రీయ అధ్యయనం లేకుండా, ముందస్తు కసరత్తు, క్షేత్రస్థాయి పరిశీలన ఏదీ లేకుండా ఇంత పెద్ద కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి పూనుకోవడం వెనుక మతలబ్ ఏంటి అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే హైదరాబాద్ మహానగరాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర పాలితంగా అప్పగించే ప్రమాదం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి మనందరం కూడా చూద్దాం ఒకసారి, ఎందుకంటే ఈ ఓఆర్ఆర్కు సంబంధించి ఎట్లా పోతున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి చూడొచ్చు. ఇటు గుండ్లపోచంపల్లి కానీ, తూంకుంట కానీ, దొమ్మాయిగూడ కానీ, నాగారం కానీ, పోచారం కానీ, పెద్దంబర్పేట కానీ, తుర్కాంజాలు కానీ, దాంతోపాటు ఆదిబట్ల, ఇటు తుక్కుగూడ కావచ్చు, శంషాబాద్ కావచ్చు, లేదా బండ్లగూడ, జాగిరి కావచ్చు, నార్సింగ్ కావచ్చు, ఆ తెల్లాపూర్ మీకెళ్ళి, ఐడిఏ బొల్లారం మీకెళ్ళి, దుండిగల్ మీకెళ్ళి, మళ్ళీ గుండ్లపోచమ్మకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది అంటే అన్నింటినీ ఒకేసారి ముఖ్యమంత్రి ఏ విధంగా నిర్ణయం తీసుకున్నాడు, ఎట్లా నిర్ణయం తీసుకున్నాడు, ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ఆ ప్రయత్నం జరుగుతున్నది అంటూ కూడా చాలామంది కూడా ఏది ఆవేదనను, ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇదే గనక జరిగితే భవిష్యత్తులో ఇంత కష్టపడి తెచ్చి ఇన్ని పోరాటాలు చేసి ఇన్ని సభలు సమావేశాలు పెట్టి ఎంతోమంది ప్రాణ త్యాగాల మీద ఏర్పడిన ఈ తెలంగాణకు ముప్పు వాటిల్లబోతుంది. ఇదే గనక జరిగితే భవిష్యత్తులో మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే గనక జరిగితే భవిష్యత్తులో ఇంకా మనం ఏమీ చేయలేని ఒక ప్రధానమైన అంశానికి కూడా మారబోయే అంశం కూడా కనబడుతుంది అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. సో మొత్తానికైతే ముఖ్యమంత్రి గారికి సంబంధించి నిర్ణయాల వెనుక తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం వెన్నుపోటు పొడిచే ప్రయత్నం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో జరుగుతున్నది. ముఖ్యమంత్రి ఏదో ఒక పెద్ద ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలకైతే వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే అంశాన్ని పూర్తి స్థాయిలో నేను బక్క జడ్సన్కు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాను. మీరు ఒకసారి ఆలోచించండి. బక్క జడ్సన్ చాలా సందర్భాలలో చాలా చోట్ల కూడా అతని యొక్క పోరాటం అనేది నిరంతరాయంగా నిరాటకంగా కొనసాగుతుంది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసిండు, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉన్నాడు. అదేవిధంగా ప్రజా సమస్యల మీదే ఎక్కడికక్కడ కూడా నిరంతరం పోరాటం చేస్తూ ఏదో ఒక అంశాన్ని అయితే తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాంటి బక్క జడ్సన్ పూర్తి స్థాయిలో ఇదే అంశానికి సంబంధించి నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టిన ఆ సందర్భాన్ని మనం చూసాం. సో ఒకసారి దాన్ని కూడా చూద్దాం. ఏంటిది అంటే తెలంగాణ తలను కొట్టేసే కుట్ర, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే పన్నాగం, రేవంత్, మోడీ, చంద్రబాబు కలిసి గూడు పురాని ఏంది త్రిమూర్తులు కలిసి భారీ కుట్రకు తెరలేపారు. కేసీఆర్ హయాంలో చంద్రబాబు ఆటలు సాగలేదు, అందుకే శిష్యుడితో కలిసి కక్ష సాధింపు చర్యలు, తీగ లాగితే యూటీ డొంక కదిలింది. తెలంగాణలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదం ఉంది. వేతనాలు, పీఆర్సీలను సర్కార్ పెండింగ్లో పెడుతుంది. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంది. ఈ కారణాలతో యూటీగా మార్చే కుట్ర చేస్తున్నారు అంటూ బక్క జడ్సన్కు సంబంధించి సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్న అన్ని సంఘాలు, ఆ సంఘం, ఈ సంఘం, ఓ సంఘం అని కాకుండా అన్ని సంఘాలు కూడా కలిసి మరొకసారి రేవంత్ సర్కారు మీద కనుక పోరాటం చేయకపోతే ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, ఇంత గోసపడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణకు అర్థం పర్థం లేకుండా పోతుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా సందర్భాలలో ఎందుకు గుర్తు చేసినా అంటే మీ అందరికీ కూడా చాలామంది నన్ను అన్నారు, ఏందన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 రోజులు, 15 రోజులు, నెల రోజులు, 6 నెలలు కానేలేదు నీ యుద్ధం ప్రకటించినావంటే దాని వెనుక జరిగే కుట్ర యోగిది.
ఏంది అంటే ఎప్పటికైనా చంద్రబాబు తెలంగాణ రాష్ట్రానికి షేటే చేస్తాడు. మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏందంటే సంతోషంగా ఉంచనీయడని. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనేట ఆయన ఉండే, మీ అందరికీ తెలుసు కదా, ఒక్క రూపాయి కూడా ఇయ్యని ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. ఆ తర్వాత మీ తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలిజం పెరుగుతుంది, మీరు కనీసం పరిపాలన చేసుకోలేరు, మీరు పూర్తి స్థాయిలో విద్యుత్తుకు కూడా ఆటంకంగా ఏర్పడి చీకట్లో మీ బతుకులు ఉంటాయి అంటూ కూడా అనేక రకాలుగా వ్యాఖ్యలు చేసి భయపెట్టి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఆందోళనకు గురి చేసే వ్యాఖ్యలు చేసిండు. తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సందర్భాలలో కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చాలా వరకు కూడా ప్రయోగాలు చేసింది. ఒక రకంగా కాదు, రెండు రకాలుగా కాదు, చాలా రకాలుగా ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా దించాలని కంకణం కట్టుకున్నది. అయితే దానికి పూర్తి స్థాయిలో ఆధారాలు లేకపోలేదు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే చాలామంది కూడా అర్థం చేసుకోలేకపోయారు. జరగాల్సిన నష్టం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళా కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నంత వరకే మన తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా, అది విద్యుత్ వెలుగులైనా, గలగలా పారే గోదారైనా, లేకపోతే ఈ తెలంగాణలో భూములన్నీ కూడా పచ్చని మాగాని భూములని పచ్చని రంగేసినట్టు ఉండడమైనా, ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలైనా, లేకపోతే పరిశ్రమల విషయంలోనైనా, లేదా పెట్టుబడుల విషయంలోనైనా, లేదా అభివృద్ధి విషయంలో కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నంత వరకే ఈ తెలంగాణ అభివృద్ధి అనేది ఉంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కేసీఆర్ అనే వ్యక్తికి ఈ చంద్రబాబు ఉన్నాడు కదా, టీడీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ఈ చంద్రబాబుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నారా చంద్రబాబు నాయుడు అంటారు కదా, ఎన్బీకేనా, నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఈయన ఏం చేస్తాడు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రం అనేది పచ్చగుండు ఈయనకి ఇష్టం ఉండదు. నిజం, ఇప్పుడు ఇదే జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ జోలికి ఎందుకు వస్తలేదు? ఈ తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. భూ కుంభకోణంలో, భూ స్కామ్లలో, భూ సెటిల్మెంట్లో తెలంగాణ టాప్ 1. దాంట్లో అందరికీ తెలుసు టాప్ 1 ఇది. భూములకు సంబంధించి భూబకాసురులు ఎంత అంటే సత్తపిండి బుక్కినట్టు బుక్కుతున్నారు ఈ తెలంగాణలో రాజకీయ నేతలు. భూమి కనబడ్డదా కన్నేస్తున్నారు, ఫామ్ హౌజులు కనబడ్డాయా బెదిరిస్తున్నారు, భూమి డెవలప్మెంట్కి ఇస్తవా సస్తవా అంటూ కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్న అంశాలు చాలా వరకు ఉన్నాయి. మీరు అనుకుంటున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవే జరుగుతున్నాయి. సో ఈ అంశాల మీద కూడా ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో తెలంగాణలో ట్రెండింగ్లో ఉంది ఏంటంటే హైడ్రా అనే ఎపిసోడ్ ఉన్నది. ఈ హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా ఎవరు మాట్లాడతలేరు. ఈ హైడ్రా విషయంలో కూడా వేల కోట్లు ఎక్కడ తెలంగాణ పొలిమేరలు దాటిపోతున్నాయని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ చాలా సందర్భాలలో మాట్లాడిన. ఇక్కడ నుండి చందాలు వెళ్తున్నాయి, నెలకు గాంధీ భవన్కు సంబంధించిన కరెంటు బిల్లులు, రెంట్లన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం నుండి ఫండింగ్ జరుగుతుంది అంటూ చాలామంది చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దానికి మూలం హైడ్రా అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే మూసీకి సంబంధించి సుందరీకరణ ఎపిసోడ్ తీసుకొచ్చాను. అయితే ఇక్కడ కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆంధ్ర పెట్టుబడిదారులకు సంబంధించి, అంటే ఆంధ్ర పెత్తందారికి సంబంధించి మీకు ఈ మధ్యకాలంలో చాలా వరకు గుర్తుండే ఉండాలి. నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి పేరు మీకు చాలా వరకు గుర్తు ఉండాలి. గుర్తు లేకపోయినా గుర్తు తెచ్చుకోరు. ఆయన చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైన ఆరోపణలు చేసిండు. దాంట్లో ఇంకొక అంశం ఏంటంటే ఒక 10 మంది కాంట్రాక్టర్లకు సంబంధించిన చేతిలోనే తెలంగాణ బందీ అయిపోయింది. వాళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో శాసిస్తున్నారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఆ కాంట్రాక్టర్లే చేస్తున్నారు అంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పిన అంశం కూడా మీ అందరూ గుర్తు తెచ్చుకోవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డి కూడా చాలా సందర్భాలలో చెప్పిండు ఆ పార్టీకి సంబంధించి. అయితే భూకుంభకోణాలకు సంబంధించి ఇది మనం ఎవరని చెప్పినది కాదు, ఇదే భూకుంభకోణానికి సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద జడ్చర్ల ఎమ్మెల్యేకు సంబంధించిన అనిరుద్ రెడ్డి అనేట ఆయన ఉన్నాడు కదా, ఆయన ఆరోపణ చేయడంతో పాటు కంప్లైంట్ కూడా ఇచ్చిండు. ఇంత పెద్దది ఏంది ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాలను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు. ఇంకొక అంశం ఏంటంటే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, నిధులకు సంబంధించి చాలా రకాలుగా అనేక రకాలుగా చేస్తున్నారు అంటే ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన అనేది తెలంగాణలో జరుగుతుంది. ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకంటే ఇటు వేతనాలు కానీ ఏంది వేతనాలు కానీ ఇక్కడ ఇవన్నీ కూడా చెల్లించకపోవడం, పిఆర్సీలు కానీ చెల్లించకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే పెండింగ్లో పెడతారు. పెండింగ్లో పెట్టి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. మా దగ్గర బడ్జెట్ లేదు, మేమేం చేయలేకపోతున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం కష్టంగా మారిపోతున్నది, ఇక కేంద్రమే ఆదుకోవాలి, ఏదో రకంగా కావాలంటే వాళ్ళు ఏదో రకమైన కండిషన్లు పెడతారు. లేదు మీరు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చండి, దేశానికి రెండో రాజధానిగా ప్రకటించండి అంటూ కూడా చెప్పే ప్రమాదం ఉంది. అయితే మన హైదరాబాద్ కంటే అభివృద్ధి చెందిన నగరాలు కనిపించలేదా అంటే చాలా ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన నగరాలు ఈ భారతదేశంలో చాలా ఉన్నాయి. కానీ మన దగ్గర ఒక చెత్త వ్యవస్థ ఉన్నది, ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఉన్నది. మన రాజకీయ నాయకులు కాసుల కోసం కకృతి పడే వ్యక్తులు, దాంట్లో ఎలాంటి డౌటు లేదు. సో అదే పక్క రాష్ట్రాలకు సంబంధించి చాలా సిటీలు చూడురి, బ్రహ్మాండంగా అభివృద్ధి దిశలో ముందు పోయిన సిటీలు చాలా ఉంటాయి. ఒకటా రెండా ఎన్నని చెప్పగలగాలి? ఈ భారతదేశంలో చాలా సిటీలు ఉన్నాయి. హైదరాబాద్ కంటే వేగంగా విస్తరణలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మనకంటే ఎక్కువ పోటీపడి రాకెట్ వేగంతో దూసుకుపోయే సిటీలు చాలా ఉన్నాయి. కానీ హైదరాబాద్ మీదనే ఎందుకు కన్ను అంటే మన పక్కనే ఉన్నాడు కదా చంద్రాలు. ఎప్పుడు మన తెలంగాణ నాగం చేద్దామా, ఎప్పుడు మన తెలంగాణ గోస పెడదామా, ఎప్పుడు ఈ తెలంగాణ లాక్కుందామా, ఎప్పుడు ఈ తెలంగాణ మా ఆంధ్రప్రదేశ్ కావాలన్నా, ఎప్పుడు ఈ హైదరాబాద్ను మొత్తం మా చేతికి తీసుకురావాలి, రాయల తెలంగాణ అని కొన్ని రోజులు, లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతంగా అని మరికొన్ని రోజులు, లేకపోతే నీళ్ళ దోపిడీ చేద్దామా, విద్యుత్ దోపిడీ చేద్దామా, లేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ను వడగొడదామా, లేకపోతే తెలంగాణలో ఎట్లా చేద్దాం, ఏ సమస్యలు ఉత్పన్నం చేద్దాం, ఎట్లా దాన్ని లాజ్ చేద్దాం, ఎట్లా బయటి ప్రపంచానికి తెలియజేద్దాం, ఆ తర్వాత దానిని ఎట్లా కబ్జా పెడదాం అనే కోణంలో ఉన్నారు. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలు కానీ ఇక్కడ వ్యక్తులు కానీ చాలా చైతన్యవంతమైన పౌరులు. ఎట్టి పరిస్థితులలోనూ ఎక్కడ చూసినా కూడా సుక్కలు చూపెడతారు, డైపర్లు దడిచేటట్టు పరారు చేయకపోతే అడుగురు. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు, తెలంగాణ మట్టికి, తెలంగాణ నీళ్లకు, తెలంగాణ నేలకు, తెలంగాణ గాలికున్న ఒక పుట్టుకతో వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క బాడీలో నరనరాన్ని ఇంకిపోయింది పోరాటం అనేది. సో ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాన్ని చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఈ ఎపిసోడ్ను కనుక మనం కనుక ఛేదించకపోతే, మనం కనుక పోరాటం చేయకపోతే, ఇప్పటికే మీరు చాలా వరకు విలీన ప్రక్రియ జరిగింది జిహెచ్ఎంసీ విస్తరణ వెనక అంటే ప్రతిదీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారమే చాలా క్లారిటీగా ముందుకు పోతున్నది. మీ అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలారా, కొంతమంది చేస్తున్న వికృత రాజకీయ క్రీడల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసే ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి దాన్ని మనం ఎక్కడికక్కడ ఖండించకపోతే, ఎక్కడికక్కడ అడ్డుకోకపోతే, ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయకపోతే, ఎక్కడికక్కడ పోరాటం చేయకపోతే, ఎక్కడికక్కడ నిరంతరాయం డేగ కన్నుతో మనం గనక చూడకపోతే ఈ తెలంగాణను అంధకారంలోకి, చీకట్లోకి నెట్టేసి ఆఖరికి మనం తెచ్చుకున్న తెలంగాణను అనాథలా చేసే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా ఈ హైదరాబాదును ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో లేకుండా చేసే ప్రయత్నం అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నది. కాబట్టి పూర్తిగా కూడా మీరందరూ దయచేసి కూడా ఆలోచించమని చెప్తున్నా. దయచేసి మీరందరూ కూడా ఆలోచించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. ఇక దీంట్లో భాగంగానే మీ అందరికీ తెలిసిన విషయమే, డిసెంబర్లోపే విలీనం పూర్తి. జిహెచ్ఎంసీలో 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల విలీనం. గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరించాం. 650 చదరపు మీటర్ల నుంచి 2560 చదరపు కిలోమీటర్లకి పెంచేశాం. అత్యధిక జనాభా కలిగిన కార్పొరేషన్గా అవతరణ. వార్డుల డీలిమిటేషన్ వెనుక సుదీర్ఘ కసరత్తు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటాం. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితిగా. ఏం అభ్యంతరాలను వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారు? లక్షలు వేలకు అభ్యంతరాలు వస్తాయి. ఏం తీసుకుంటారు వీళ్ళు? ఆఖరికి జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఇచ్చిల్లు కదా, మాకేం అంతుజిక్తలేదు, మీరు ఏం చేస్తారో మాకైతే ఏం అర్థమైతలేదు, మీరు ఎక్కడికి పోతారో కూడా మాకు అర్థమైపోతలేదు, మీరు ఏం చేస్తున్నారో కూడా అర్థమైతలేదు, కానీ ఏదో ఆ కథ అయితే వట్టిత్తాలు హైదరాబాద్లో అనేది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది కార్పొరేటర్లకు సంబంధించి. అందుకే నిన్న జరిగిన జిహెచ్ఎంసీకి సంబంధించిన సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఆగ్రహం కౌన్సిల్ సమావేశానికి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేది కదా. గదే జరగబోతున్నది. మీ అందరూ మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ హైదరాబాద్ను కనుక కేంద్ర పాలిత ప్రాంతంగా చేసిన, లేదా దేశానికి రెండో రాజధానికి చేసిన,
హైదరాబాద్లో మన ఢిల్లీలో ఏది కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఉన్న కష్టాలే మనకు వస్తాయి. అడుగడుగునా కూడా అడ్డంకులు వస్తాయి. ప్రతి విషయంలో కూడా ఆర్డినెన్స్ విషయంలో కానీ, ప్రతి విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ విషయంలో కానీ అన్ని రకాలుగా నరక యాతన పడాల్సి వస్తుంది. ఆఖరికి అన్నీ ఉండి ఆ అల్లు నోట్లో శని అంటారు చూడు, తెలంగాణ పరిస్థితి కూడా గదైపోతుంది. ముందు చూపుతో మేలుకొని ముందు చూపుతో పోరాటం చేయకపోతే గనక ఇక మన తెలంగాణ ఆగమైపోతుంది. ఇక మీ ఇష్టం ప్రజలారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో చెప్తున్నా కూడా ఏం జరుగుతున్నది ఈ పల్లెలలో అందరికీ తెలుస్తలేదా? చిన్న పిల్లగానికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే టీవీలు సెల్ ఫోన్లు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది. ఇగో ఇది వేరే అంశం, దానికి సంబంధించి రిలేటెడ్గా నేను చెప్తున్నా. ఏంది అంటే నేడే తుది దశ పోలింగ్ అంటూ కూడా చూడొచ్చు. 3752 సర్పంచ్ స్థానాలకు పోలింగ్. అయితే 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయిపోయినాయి. ఇందులో పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మొత్తం ఇప్పుడు 3వ విడత తుది పోలింగ్ జరుగుతుంది. దీంట్లో 3752 సర్పంచ్ అభ్యర్థుల స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. దీంట్లో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు పోలింగ్ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేసిన 36,483 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన. ఓటు వేయనున్న వారి సంఖ్య ఎంత? 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 20న కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. నేడు 3వ విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. నిన్న సాయంత్రమే అధికారులు బ్యాలెట్ బాక్సులలో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తుది విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లో పోలింగ్ జరగనుంది. 3వ విడతలో మొత్తం 4157 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ 394 చోట్ల ఏకగ్రీవమయ్యారు. నేడు 3752 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం 12,640 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే 36,434 వార్డులకు గాను 112కి నామినేషన్ దాఖలు కాలేదు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. అయితే 112 అంటే 36,434 వార్డులు ఉన్నాయి. సో ఈ వార్డులకు సంబంధించి ఒక 112 వార్డులకు సంబంధించి నామినేషన్లు దాఖలు కాలేదు. ఇందులో మరీ ముఖ్యంగా 394 గ్రామ పంచాయతీలు అనేటి ఏకగ్రీవం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంట్లో ఏంది అంటే 3752 సర్పంచ్ స్థానాలకైతే పోలింగ్ జరుగుతుంది. దీంట్లో ఓటు వేసే వారి సంఖ్య 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ 53 లక్షల మంది ఓటర్లు నీతి నిజాయితీ నిబద్ధతతోనే ఇక్కడ రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు బ్యాంకును వినియోగించుకుంటామంటే తప్పులేదు. కానీ నాకు బిర్యానీ పొట్లం కావాలి, నాకు బీరు బాటిల్ కావాలి, పైసలు కావాలి, గిఫ్టులు కావాలి, లేకపోతే ఇంకో గొంతమ్మ కోరికలుగా కోరుకొని పూర్తి స్థాయిలో మీ ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకుంటారు కదా. అప్పుడు కర్మ ఎవరు అనుభవిస్తారంటే మీరే. మీ గ్రామంలో చాలా మట్టుకి చాలా గ్రామాలలో జరుగుతున్న చాలా బాధాకరమైన విషయం ఏంది తెలుసా? మన ఓటు కోసం నేను పలానా నల్గొండలో ఉంటా, పలానా ఆదిలాబాద్లో ఉంటా, వరంగల్లో ఉంటా, లేదా నిజామాబాద్లో ఉంటా, ఖమ్మంలో ఉంటా, లేకపోతే ఇంకెక్కడో వేరే వేరే ప్రాంతాలలో ఉంటే నాకు ఎంత ఇస్తావు, నేను నా ప్రయాణ ఛార్జీలు ఇస్తేనే నేను వస్తా. ఒకరు ఇంకొకటి ఏంది, ఇంట్లో ఉంటే గా వార్డాయన వచ్చి అరకిలో చికెన్ ఇచ్చిండు, ఇగో నువ్వు కిలో చికెన్ ఇస్తావా నీకేస్తా. గా వార్డాయన వచ్చి హాఫ్ బాటిల్ ఇచ్చిండు, నువ్వు ఫుల్ ఇస్తావా నీకేస్తా. ఆయన 2000 ఇచ్చిండు, నువ్వు 5000 ఇస్తావా ఇస్తా. ఇగో ఇంత దరిద్రంగా తయారైపోయింది. గ్రామీణ ప్రాంతాలలో చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే ఇది అందరం ఆలోచించాల్సిన విషయం. ఘోరాతి ఘోరంగా పూర్తి స్థాయిలో కూడా ఇట్లా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఒక్క గ్రామం కాదండి, మీకు చెప్తా, పేర్లు ఏం తక్కువ ఉన్నాయి అనుకుంటారా. ఒక్క చోటనో 2 చోట్లనో కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. గ్రామీణ ప్రాంతాలలో ఒక ఆయన 55 లక్షలు ఖర్చు పెట్టిండట, ఇంకొక ఆయన 88 లక్షలట, ఇంకొక ఆయన ₹1 కోటి. ఏంది పైసలు? అలాంటి ఆయనే మనకి ఏమి అభివృద్ధి చేస్తాడు? ఈ అభివృద్ధి గురించి మాత్రం మాట్లాడే అంశాలు లేదు. ఇంకొక ఎమ్మెల్యే బెదిరిస్తాడు, అది చేస్తాం ఇది చేస్తామని. సో 3వ విడతనైనా దయచేసి నేను ఏమంటున్నానంటే ఎవరు మన ఊరి కోసం పనిచేస్తారు, ఎవరు మన అభివృద్ధి కోసం పనిచేస్తారు, ఎవరి కోసం పనిచేస్తారు అనేది ఒకసారి దయచేసి ఆలోచించి ఓటు వేయరు. ఆలోచించి ఓటు వేయరు. ఏదో ఓటు ఎత్తానం కదా అనేది ఓటు వేయకూరి, దయచేసి ఆలోచించి ఓటు వేయరు. ఇక ఈయన తెలుసు కదా, ఈయన పేరు తెలుసు కదా మీ అందరికీ. బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా నేనే చంపేస్తా, నిధులు ఇవ్వను, ఇందిరమ్మ ఇండ్లు రావు, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించిన గ్రామాలకే నిధులు ఇస్తా, మా ఊళ్ళో కాంగ్రెస్ను ఓడించిన గుండెల మీద కొట్టారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అట. ఏంది అట ఈయన బాధ ఏందో ఈయనరు ఒకసారి. ఈయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడిని. ఈయన ఎమ్మెల్యే అయ్యండి మొన్నటిదాకా శుద్ధిని శుద్ధపూస మాటలు మాట్లాడాడు.
ఎంత శుద్ధిని శుద్ధపూస మాటలు మాట్లాడానంటే నేనే మంచోని నాకైతే ఇంకెవరు మంచోళ్ళు లేరు అన్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖలో ఈయన భూ కబ్జాలు చేస్తున్నాడు, వేరే నియోజకవర్గాలలో ఏలు పెడుతున్నాడు అని చెప్పిండు. మరి ఈయన భారత రాజ్యాంగం కల్పించిన హక్కును ఓటు అనే ఆయుధాన్ని పూర్తి స్థాయిలో కూడా మీరు మా పార్టీని గెలిపించకపోతే నేనే చంపేస్తా అనే పదాన్ని వాడింది కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యూనిఫామ్ వేసుకుంటున్నామన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయరు. మాలాంటి ప్రశ్నించే గొంతుకల మీద కాదయ్యా, మేమేదో సామాన్యమైన పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన రైతు బిడ్డలం. అంటే బలిసినోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అనేది ఇక్కడ అర్థమైపోతుంది. ఈయన డైరెక్ట్గా సర్పంచ్ అభ్యర్థులను చంపేస్తా అంటుండు, నేనే చంపేస్తా అన్నాడు. అంటే డైరెక్ట్ అటెంప్ట్ మర్డర్ చేస్తా అన్నాడు. మరి ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నన్ను అరెస్ట్ చేస్తారు? అంత దమ్ము ధైర్యం ఉందా? నేను అందుకే చెప్పిన, నల్గొండ జిల్లాలో ఒక ఆయన ఉంటాడు జగదీష్ రెడ్డి అని, ఆయన ఒక మాట అన్నాడు, కాంగ్రెస్ కార్యకర్తల లెక్క ఏది మన పోలీసు వాళ్ళు వ్యవహరిస్తున్నారు, మండల పార్టీ అధ్యక్షులు లెక్క వాళ్ళ పనులు వీళ్ళే చేస్తున్నారు అన్నారు. అదే మాట కనుక మేము అని ఉంటే మీకు నోటీసులు జారీ చేస్తాయి, పలానా పోలీస్ స్టేషన్ నుండి పలానా వ్యక్తి కంప్లైంట్ చేసిండు, పలానా వాళ్ళు చేసిళ్ళు, చేయరి మీ మీద నిజంగా ఈయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయరి. మీ ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ రాజ్యాంగం ప్రకారమే నడుస్తుందంటే చేయరి. నేను చెప్తా ఏంటిది ఏం కథ అనేది చెప్పే ప్రయత్నం చేస్తా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వరకు జరుగుతున్న పరిణామాలు మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈయన చంపేస్తా అన్నాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా చర్యలు తీసుకుంటారా? ఎన్నికల అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? కంప్లైంట్ చేసేటాల్లో ఏదో షుగర్ ఫ్యాక్టరీ ఉన్నట్టు పోయి కంప్లైంట్ చేసిన వాళ్ళు ఏమైనా కంప్లైంట్లు చేస్తారా ఈయన మీద? చెయ్యిర్రా, నేను చెప్తా. మీరు మొగోళ్ళే అయితే మునగాళ్ళే అయితే చెయ్యిర్రా. అది లేదు, అవన్నీ లేదు. ఈయన బెదిరించుడు, ఈయన కథ పట్టించే ప్రయత్నం తప్ప ఇంకొకటి ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. గిడ కేటీఆర్ ఒక మాట అన్నాడండి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలది అధికార మదం, చంపేస్తా అంటూ బహిరంగంగా బెదిరింపుల, పంచాయతీల నిధులు మీ అబ్బ సొత్తు కాదు. నేను చెప్పలే, ఎవరైనా సంక్షేమ పథకాలు ఇవ్వనన్నా నిధులు ఇవ్వనన్నా ఏం చేయాలనో చెప్పినా కదా, గదే పని చేయరు. నేను మళ్ళా చెప్తున్నా కదా, పంచాయతీ నిధులు మీ అబ్బ సొత్తు కాదు. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వమనడానికి వాళ్ళెవరు? మీ ఇండ్లు భూములు అమ్మి ఇస్తలేరు. మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్. అప్పుడు గ్రామాలు మరోసారి అభివృద్ధి చేసుకుందాం. షాపుల్లో అమ్మాల్సిన యూరియా యాపుల్లో అమ్ముతారా? క్యూ లైన్లు కనబడకుండా ఉండేందుకు యాప్ డ్రామా. తెలంగాణ భవన్లో నూతన సర్పంచ్లతో కేటీఆర్. ఇక్కడ కేటీఆర్ చాలా స్పష్టంగా కొన్ని అంశాలు చెప్పిండు. దయచేసి మీరు ఆలోచించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళా చెప్తున్నా, చంపేస్తా అంటూ బెదిరించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారా, లేకపోతే ఆయన రాజీనామా చేయంటారా? మీ విఘ్నతకే వదిలేస్తున్నా. కానీ ఇక్కడ కేటీఆర్ చెప్పిన దాంట్లో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా కూడా క్లారిటీగా కూడా ఉన్నాయి. ఒకటి, పంచాయతీ నిధులు ఎవడబ్బా సొత్తు కాదు. ఇది ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు, ఎవరి ఆస్తులు అమ్మి ఇస్తలేరు. నేను మళ్ళా చెప్తున్నా, ఎవరి ఆస్తులు అమ్మి ఇస్తలేరు, ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు. ఈ పంచాయతీ నిధులకు సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన పైసలు మన పన్నుల ద్వారా వచ్చిన సొమ్మును మాత్రమే మనకే ఇస్తున్నాయి. కాబట్టి మీరందరూ దయచేసి ఆలోచించాల్సిన విషయం. నేను మళ్ళీ చెప్తున్న ఎపిసోడ్ ఇదే. ఇంకొక విషయం ఏంటంటే, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వము అని చెప్తున్నారు కదా, ఆయన ఎవరండి ఇవ్వకుండా? అనర్హులకు అర్హుల జాబితాలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. అలాంటప్పుడు నువ్వు ఎమ్మెల్యే ఎట్లయితావు, ఎమ్మెల్సీ ఎట్లయితావు, మినిస్టర్ ఎట్లయితావు, సీఎం ఎట్లయితుంది, పరిపాలన ఎట్లయితుంది, ప్రభుత్వం ఎక్కడిదిగా? అర్హులు ఎవరైతే ఉన్నారో పేదలకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. వాడెవడో గోలిగాడు చెప్పిండు, గొట్టంగాడు చెప్పిండు, లొట్టగాడు చెప్పిండు, లొట్ట పీసుగాడు చెప్పిండు అంటే మనకేం సంబంధం అంటున్నాను. మళ్ళా చెప్తున్నా కదా, మీ ఇండ్లు భూములు అమ్మి ఎవరు ఇస్తలేరు. ఎవరి తాతలో ఎవరి ముత్తాతల ఆస్తులు అమ్మే ఇస్తలేరు. అది తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్ము. మీరు బాజాప్తగా గల్లబట్టారు. అరే ఏమైందిరా బాయ్, ఇస్తలేవేంద్రా నా ఇల్లు, ఏమైనా సంక్షేమ పథకాలు ప్రభుత్వ పథకాలు ఏమి ఇస్తలేవేంద్రా అరే అని బాజాప్తగా అడుగుర్రి, బరాబరి అడుగుర్రి. నేను చెప్తా, గల్ల వట్టి గుంజ అడుగుర్రి. మీరు దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. నేనేమని చెప్తున్నానంటే, గీ యూరియా కథ, యూరియా ఎవరన్నా ఎక్కడన్నా ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నదా యాప్లలో యూరియా రావడం? పక్కనున్న ఆంధ్రప్రదేశ్ పోతా, లేకపోతే ఈయన ఏ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడ పేరైనా చెప్పుర్రు.
ఈయన ఏం చెప్తుండంటే యాప్ డ్రామా దేనికంటే క్యూ లైన్లో నిలబడతా అంటే ప్రభుత్వం సిగ్గుశరం ఇజ్జత్ పోతున్నది. ఆ సిగ్గుశరం ఇజ్జత్ని కవర్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాడు అంటే యాప్ అనే డ్రామా తీసుకొచ్చాడు. ఇప్పుడు కళ్ళ ముంగట మన కార్లనో బస్సులనో సైకిల్ మీదనో స్కూటీ మీదనో లేకపోతే లారీలనో డీసీఎంలోనో ట్రావెల్నో తవేరాలనో దేని మీద అన్నా మనం ఎటన్నా పోతా అంటాం. అరే గిడ ఏందా గీ ఊళ్ళో గింతమంది ఉన్నారంటే యూరియా బత్తాల కోసం ఉన్నారు కాదు అంటారు. అదేమైతే ఊళ్ళోని వచ్చేటప్పుడు గల గంతమంది కనబడ్డరు గా రైతులకు ఇత్తలేరు, ఇక మన ఊళ్ళో ఇస్తారా భవిష్యత్తుకే ఓటు తీసి మంచిగా మంచోనికి అని తిట్ల దండకం ఏదో మన భాషలో మనకు నడుతుంది. సో గదే ప్రచారం మౌత్ టు ప్రచారం అవడంతో పాటు సోషల్ మాధ్యమాలలో కూడా ప్రచారం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? అష్టదిగ్బంధంలో కూరుకుపోతుంది. ఏం చేయాలో నిస్సహాయ స్థితిలో ఉన్నది. ప్రభుత్వం ఏం చేసినా ప్రత్యామ్నాయం లేదడ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేంద్రంతో ఢీకొచ్చే గుండెం మనది కాదు, ఫస్ట్ మన శాల్తీ అది కాదు. ఏంది అంటే మనం ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో జాతీయ నాయకత్వం రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఆశీస్సులతో వచ్చిన ప్రభుత్వం. అంతకు మించి ఈ ప్రభుత్వం చేసేదే ఉన్నది ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా ఏమైపోతుంది అంటే యాప్లలో ఉన్నారు, మీరు యాప్లలో బుక్ చేసుకోర్రు అంటే యాప్లకు సంబంధించి పూర్తిగా జరుగుతుంది. యాప్లలో అయితే మంది కనబడరు అనే ఒక ఎత్తుగడ తప్ప అంతకు మించి ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఏమన్నా కనబడితే ఏమన్నా అనిపిస్తే ఇక మీరే చెప్పరు. ఇక ఇంకొక విషయం, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా సుశీర్రా, నేను ఆనాడే చెప్పిన, నేను మళ్ళీ చెప్తున్నా. మా వరంగల్ జిల్లాలో చాలా మంది కవులు కళాకారులు ఉంటారు. గట్లనే మన తెలంగాణ గడ్డ మీద కూడా వేల మంది లక్షల మంది కవులు కళాకారులు ఉన్నారు. లక్షల మంది అని చెప్తే, ఎందుకంటే పేరు వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే పేరు రాకుండా బయట సమాజానికి తెలవకుండా ఉండేటోళ్ళు కూడా కోట్ల మంది ఉంటారు. సో అందుకే నేనేమని చెప్తున్నా, గీడ పడ్డాక ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు చూడు ఒక్కసారి. ఇది బొమ్మ కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మన తెలంగాణ తల్లి, మన తల్లిని అనాథగా ఇక్కడ ఎట్లయితే అగౌరవపరిచి ఎట్లయితే విగ్రహాన్ని నేలమట్టం చేసిల్లో ఈ హైదరాబాద్ను కూడా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ తల్లి మీద ప్రేమ లేనోడికి ఈ తెలంగాణ ప్రజల మీద ఏం ప్రేమ ఉంటుంది అని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ తల్లిని గౌరవించలేని సర్కార్ గంతే అయిపోయింది. ఇక చూడు, వైభవోపేతంగా తెలంగాణ ఘనచరిత్రకు ప్రతిగా ఉన్న తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేసింది రేవంత్ ప్రభుత్వం. బదులుగా కాంగ్రెస్ తల్లిని బలవంతంగా ప్రజలపై రుద్దింది, అసలు రూపాన్ని అవమానపరిచింది. పోనీ ఆ కాంగ్రెస్ తల్లినైనా ప్రభుత్వం గౌరవించిందా అంటే అది లేదు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కోసం తీసుకొచ్చిన విగ్రహం అవసరం తీరాక ఇలా నిర్దాక్షిణ్యంగా పారేసింది. గౌరవించలేని వాళ్లకు ఏ తల్లి అయినా ఒకటే, అధికారం తలకెక్కితే అనునిత్యం రాష్ట్రానికి అవమానమే. కాంగ్రెస్ ఏలుబడిలో తెలంగాణ పరిస్థితికి అద్దం పడుతుంది ఈ చిత్రం. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దాని తర్వాత కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చింది అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆరోపణ. అయితే ఈ తెలంగాణ తల్లి ఫస్ట్ తెలంగాణ ఉద్యమం చేసినోడికి తెలంగాణ రాష్ట్రం గురించి తెలుస్తుంది. రెండోది, తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రలు చేసి పూర్తి స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కరించాలంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక ఆర్థిక స్థితిగతులు అన్నీ తెలిసి ఉండాలి ఒకటి. రెండో విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ తెలంగాణ తల్లి ఏంది అంటే ఇది విగ్రహం కాదురా నా తల్లి రా అని భావన రావాలంటే ఈ తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే పూర్తి స్థాయిలో ఆయన ఏమై ఉండాలి మీకు అర్థమయ్యే ఉంటుంది, అదై ఉండాలి. సో ఈరోజు తెలంగాణ తల్లిని ఇంత ఇంత అగౌరవపరిచి గౌరవం లేకుండా ఇష్టానురీతిగా ఇంత ఘోరంగా ఇంత దారుణంగా పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే మన తెలంగాణ తల్లిని ఇంత నా భాషలో మన తెలంగాణ యాసలో భాషలో చెప్పాలంటే సోయి లేకుండా సోయి మరిచి మన తెలంగాణ తల్లిని ఇట్లా పడేసాం. గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి ఏదో చెత్తకుప్పని వేసినట్టు వేసేసారు. ఎంత బాధాకరమైన విషయం అండి, ఎంత ఘోరమండి. మేము తెలంగాణ రాష్ట్రాన్ని గౌరవిస్తాం, మేము ఉద్యమం చేయనప్పటికీ ఉద్యమంలో ఏదో సందర్భంలో చేశాం. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి రూపాన్ని తెచ్చిల్లని బీఆర్ఎస్ అంటుంది. మరి ఆ కాంగ్రెస్ తల్లి రూపాన్నన్నా కాపాడుకున్నారా అంటే లేని పరిస్థితి. ఇగో మన తెలంగాణ ఎట్లున్నది అంటే గిట్లున్నది. గౌరవించలేని పరిస్థితి అండి తెలంగాణ తల్లిని. తెలంగాణ తల్లిని కనీసం గౌరవించలేని పరిస్థితులలో ఉన్నది ఈరోజు. గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ తల్లి ఎంత అవమానపరిచిల్లు అనేది ఇంతకంటే ఘోరం ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇక రావద్దు, ఇక చూడబోవద్దు. కాబట్టే చెప్తున్నా,
ఈ తెలంగాణలో యువత చాలామంది ఉన్నారు. యువత హుక్కు సంకల్పంతో పిడికిలు బిగించి పోరాటం చేయాల్సిన సమయం మీపైనే ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఇదే కావాలి. గ్లోబల్ దుబారా ఎగిరిపోయిన డేరా, 100 కోట్ల నేలపాలు, హెచ్ఐసిసికి లాంటి సౌకర్యాలు వదిలేసి ఊరవతల రియాలిటీ మేళ, ఫార్మా భూములలో ఆబ్రకదబ్రా సమ్మిట్ అయిపోగానే అంతా ప్యాకప్. ఇప్పుడు ఏముంటుందండి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదన్నా ఒక ప్రోగ్రాం ఉందనుకో, వస్తారు ప్రోగ్రాంకు సంబంధించి కళాకారులు లేదా పగటేసగాళ్ళు లేకపోతే ఇంకోలే మేకప్ వేసుకుంటారు, మొత్తం వాళ్ళు రెడీ అవుతారు, కళాఖండాలను ప్రదర్శిస్తారు. ఏదైనా కథ చెప్పుడో లేకపోతే ఇతరత్రనో ఏదన్నా జరుగుతాయి. కానీ చివరికి ఏమైపోయింది, మీరందరూ దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చివరికి ఏమైపోయింది అంటున్నా. ఆబ్రకదబ్రా అయిపోయింది గ్లోబల్ సమ్మిట్. 100 కోట్ల రూపాయలు, నాకు తెలిసి ఆయన 100 కోట్ల రూపాయలు మరి ఒక రూపాయి లెక్క కనబడుతున్నాయో, 10 రూపాయల లెక్క కనబడుతున్నాయో, ఒక పైసా లెక్క కనబడుతుందా, పావులు నానా ఆటానాలే లేకపోతే రూపాయి ఏందో నాకు అర్థమైతే లేదు. కానీ ఓ పక్కన ఏంది రాష్ట్రం అప్పుల పాలున్నది, అప్పుల కుప్పలో చిక్కుకుపోయిందని ఆనాడు మాట్లాడిన ఆ బొచ్చు కుక్కలు పిచ్చి కుక్కలన్నీ ఈరోజు ఎక్కడికి పోయినాయో మరి. ఇవన్నీ ఇంత జరుగుతుంది కదా 100 కోట్ల రూపాయలు. అక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాలి. హెచ్ఐసిసికి సంబంధించి అధునాతనమైన అద్భుతమైన నిర్మాణాలు ఉన్నాయి. అక్కడ పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలున్నాయి. అక్కడ పూర్తిగా కూడా ఆ సౌకర్యాలను వదిలేసి ఏదో రియల్ ఎస్టేట్కు సంబంధించి మా భూమి మన భూమి, ఇక్కడ రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉంది అని చూపించే ప్రయత్నం జరిగింది. ఎందుకు ఇట్లా చేసిలు అనేది ఇప్పటికీ కూడా సమాధానం లేని పరిస్థితి. $1 మిలియన్ ప్రశ్న ఇప్పటికీ కూడా మీరు ఎటన్నా చూడరు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన తెలంగాణ ప్రాంతానికి ప్రజలకే కాదు, ఇక్కడ ప్రశ్నించే గొంతుకలే ఆఖరికి మన తెలంగాణ తల్లికి కూడా అడుగడుగున అవమానాలే జరుగుతున్నాయి. ఇంకేం చేయాలి? ఇక దాంతో పాటుగా మరొక అంశం, నియోజకవర్గాల పునర్విభజన ఈసారి లేనట్టే. అడ్డంకిగా మారనున్న దేశవ్యాప్త జనగణన. ఏప్రిల్ నుంచి జనాభా లెక్కలు 2028 చివరికి జనాభా సంఖ్య జాబితా వెల్లడి. ఆ తర్వాతే డీలిమిటేషన్ కమిషన్. ఆ నివేదికను మరో 2.5 ఏళ్లు పట్టే ఛాన్స్. అంటే 2028 డిసెంబర్లో అసెంబ్లీ, 2029 మేలో పార్లమెంట్ ఎన్నికలు. అప్పటికి కుదిరితే నియోజకవర్గాల పునర్విభజన, లేకపోతే జరగదు. ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పాత నియోజకవర్గాలతోనే జరగనున్నాయా? నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన ప్రధాన అడ్డంకిగా కాబోతున్నదా? జనాభా లెక్కల సేకరణ, తుది నోటిఫికేషన్, ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 2029 ఎన్నికలు ముగిసిపోతాయా? అంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జనగణన షెడ్యూల్ 2027 ప్రకారం చూస్తే అవుననే సమాధానం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ ప్రకారం 2 విడతలుగా సాగే జనాభా గణన తొలి దశ ప్రక్రియ 2026 ఏప్రిల్తో ప్రారంభమై ఆయా రాష్ట్రాల వెసులుబాటును బట్టే సెప్టెంబర్లో ముగుస్తుంది. రెండో దశ ప్రక్రియ 2027 ఫిబ్రవరిలో మొదలై 2027 మార్చి నాటికి ముగుస్తుంది. ఈ 2 దశలలో సేకరించిన దేశ జనాభా తాత్కాలిక లెక్కలు 2027 చివరి నాటికి అందుతాయనేది అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయిలో జనాభా లెక్కలపై 2028 చివరి నాటికి తుది నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంచనా వేస్తుంది. తుది నోటిఫికేషన్ ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుందని కేంద్ర హోంశాఖ అధికారులు చెప్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుగా డీలిమిటేషన్ కమిషన్ను నియమించాల్సి కూడా ఇక్కడే ఉంటుంది. సో పూర్తిగా కూడా కేంద్రానికి సంబంధించి జనాభా లెక్కలను, అంటే పూర్తి స్థాయిలో జనాభా లెక్కలు పూర్తయితే తప్ప దీనికి ఒక క్లారిటీ రా. దేశవ్యాప్తంగా పూర్తిగా జనాభా లెక్కలు జరిగితేనే దేశ జనాభా లెక్కలు జరిగి ఆ తర్వాత అవి 3 దశలలో జనాభా లెక్కలు పూర్తయి దాని తర్వాత కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్లకు అందుతే ఆ కమిషన్కు సంబంధించి ఏం చేయబోతుంది, డీలిమిటేషన్ కమిషన్కు ఆ నివేదిక అందిన తర్వాత ముచ్చట ఉంటుంది. అంటే ఫైనల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే మరొకసారి అసెంబ్లీకి సంబంధించి పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే ఉందో అది లేనట్టేనా అంటే లేదనే అంశం అయితే తెర మీదకి వస్తుంది. ఈ లెక్కన చూస్తే 90% కూడా ఎక్కడ అవకాశం లేదు. ఆ నియోజకవర్గాల పెంపు కూడా జరగకపోవచ్చు. ఈ లెక్కన ఏ అంచనా ప్రకారం చూస్తే మాత్రం కష్టమే అనేది చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న ఎపిసోడ్ అయితే కనబడుతుంది. సో ఇట్లనే అయితే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ఇక చూడు, పల్లె తల్లి కన్నతల్లి అంటాం. ఆ పల్లె తల్లి కన్నతల్లి లాంటి ఊళ్ళో కారుచిచ్చు మొదలైంది. కారుచిచ్చు మొదలై ఏ స్థాయిలో విస్తరిస్తున్నది అంటే ఎండాకాలంలో అగ్గి రాజేస్తే అడవులన్నీ తగలబడ్డట్టు గ్రామాలన్నీ తగలబడిపోతున్నాయి. సర్పంచ్ అనే ఎన్నికలతో కుంపటితో రాజ్యం హింస చేస్తున్నది. కాదంటే చూడుర్రి,
హైదరాబాద్లో చికిత్స పొందుతున్న సోమర్పేట్ ఘటన బాధితురాలను పరామర్శిస్తున్న కేటీఆర్. నిధులు ఇవ్వకుంటే తాట తీస్తాం, ప్రజల సొమ్ముకు పాలకులకు ధర్మకర్తలే, పంచాయతీ నిధులు సర్పంచ్ల హక్కు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలది అధికార మదం, అందుకే ప్రజలను ప్రజాప్రతినిధులను చంపేస్తామని బరి తెగించి బెదిరిస్తున్నారు, నిధులు ఇచ్చేది లేదని దబాయిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఆస్తులు అమ్మిస్తలేదు, 2 ఏళ్ళు గడిస్తే సర్పంచులు వచ్చేది అంటే 2 ఏళ్ళు గడిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనేది ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కాంగ్రెస్ దాదాగిరి దండు కచ్చిన పల్లె, బెదిరింపుల తెర వెనుక బెదిరింపులకు వెరవంక బరిగీసి పోరు అంటూ కూడా చూడొచ్చు. ఇది బీఆర్ఎస్ శ్రేణులపై నిప్పుల కర్రతో దాడి, ఓటమి భయంతో చెలరేగిన కాంగ్రెస్ గుండాలు సర్పంచ్ ఎన్నికలలో గెలిస్తే వదిలి పెట్టబోమంటూ వార్నింగ్. వరంగల్ జిల్లా చెరువుకొమ్మ తండాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. అంటే ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం తెర మీదికి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడన్నా ఎన్నికలు జరిగినప్పుడు ఈ లొల్లి ఉన్నదా అండి? ఏ ఎన్నిక జరిగినప్పుడు ఈ లొల్లి ఉన్నది? ఎక్కడైనా ఎన్నికలు జరిగినప్పుడు గిసొంటి పరిస్థితులు కానీ ఇలాంటి అంశాలు కానీ తెర మీద కనబడ్డాయా? సర్పంచ్ ఎన్నికలలో మంటగాగుతా అంటే వచ్చి దాడి చేసుడు, ట్రాక్టర్లతోని గుద్దుడు, లేదా పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టుడు, ఇవన్నీ ఎక్కడన్నా మీరు చూసిర్రా? కేవలం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే సోట్ చేసుకుంటున్నాయి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, చాలా హృదయ విదారకమైన సంఘటనలండి. పల్లెల అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి పానాలు తీసుకుంటున్నాయి. పల్లెలు పచ్చగా ఉండాల్సింది పోయి వల్లకాడైపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఆగమైపోతున్న బతుకులు, అడుగడుగునా కూడా కన్నీళ్ళ రోదన కనబడుతున్న దృశ్యాలు. ఇక ఇంతకంటే బాధాకరమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుంది చెప్పురి? ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. గ్రామాలలో ఆగమైపోతున్నాయి జీవితాలు. ఇక దాంతోపాటుగా మన ఎంపీల యొక్క పనితీరు ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ ఎంపీల మౌనం, రాష్ట్ర సర్కార్కు దక్కని సొంత సభ్యుల సపోర్ట్, విపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో విఫలం. 11 మందిలో చామల మల్లు మాత్రమే యాక్టివ్, రఘు, వంశీ, కావ్య, అనిల్ పాత్ర అంతంత మాత్రమే. సీనియర్ ఎంపీలు బలరాం, షెట్కర్ కనిపించేది తక్కువే. ఢిల్లీ రాజకీయాలకు రేణుక సంఘవి పరిమితం. ప్రజలకు అందుబాటులో ఉండని నేతలు. వీళ్ళ ముఖాలు ఎప్పుడన్నా చూసిర్రా? మీరు చూసే ఉంటారులే వీళ్ళందరి ఫేసులు. ఇక ఈయన శ్యామల కిరణ్ కుమారు, ఈయన సురేష్, ఈయన మల్లి రవి, కడియం కావ్య, రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీ, బలరాం నాయక్, సంఘవి, రేణుకా చౌదరి, అనిల్ కుమార్, రఘురాం రెడ్డి, వీళ్ళందరూ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడిన 11 మంది ఎంపీలండి. ఈ 11 మంది తెలంగాణ రాష్ట్రం కోసం ఏమన్నా చేస్తారా అంటే ఏమీ చేయరు. ఇక్కడ ఉండే విపక్ష పార్టీల మీద మాత్రం నోరేసుకుంటారు. గాంధీ భవన్లో కూకుంటారు, మైక్ దొరికితే ఉపదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. కానీ పార్లమెంటు సాక్షిగా వీళ్ళు ఏమైనా మాట్లాడాలంటే ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. పార్లమెంటు సాక్షిగా వీళ్ళు మాట్లాడేది ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు పార్లమెంటు సాక్షిగా ఏమైనా మాట్లాడతారా అంటే అది కూడా లేని పరిస్థితి కనబడుతుంది. పోనీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ కోసము ఏమన్నా చేస్తారా అంటే అది కూడా చేయని పరిస్థితి కనబడుతుంది. ఇగో ఇంత ఘోరంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు ఏం చేస్తారు? ఏమి చేయని పరిస్థితి. ఇది మనం చెప్పినా కాదు, వాళ్ళ పత్రికనే రాసుకొచ్చాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతుంది. ఇటీవల బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారు అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీకి 8 మంది లోక్సభ, 3 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవడంలో, విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో మెజార్టీ ఎంపీలు విఫలమవుతున్నారనే టాక్ ఉన్నది. వారికి ప్రభుత్వ పథకాలపై కనీస అవగాహన లేదని, సొంత నియోజకవర్గాలలో ప్రజలందరూ అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. కౌన్సిలింగ్ ఇచ్చిన కానరాని మార్పు. మెజార్టీ ఎంపీల పనితీరు సరిగ్గా లేదని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వారితో తరచుగా మీటింగ్స్ పెడుతున్నారు. కేంద్రం వద్ద ఉన్న పెండింగ్ అంశాలపై పార్లమెంట్ సమావేశాలలో ప్రస్తావించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని, విపక్షాలు చేసే విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ సమయానికి సరే అంటూ తల ఊపి తర్వాత తమకెందుకు వచ్చిన కర్మ అనే తీరుగా ఎంపీలు వివరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాదిన్నర కాలంలో పార్లమెంట్లో జరిగిన చర్చలలో ఒకరిద్దరు తప్ప మిగతా ఎంపీల పనితీరు అంతంత మాత్రంగానే ఉన్నట్టుగా పార్టీ వర్గాలు అంటున్నాయి. కొందరు ఎంపీలు నియోజకవర్గాల ప్రజలను కలిసేందుకు ఇష్టపడరని ఫిర్యాదు సైతం వస్తున్నాయి. కానీ సొంత వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకు మాత్రం సీఎం ఇంటికి తరచుగా వెళ్తున్నారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఇగో ఇది మన ఎంపీల పనితీరు. వీళ్ళట రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు ఉన్నాయి నాయన, ఆ పెండింగ్ అంశాల గురించి మాట్లాడంటే నేనేం మాట్లాడతా, నాకెందుకు వచ్చిన కర్మ అనుకుంటున్నారట.
తెలంగాణ ప్రజల చేత ఓటు చేత ఎన్నుకోబడి లగ్జరీ లైఫ్ను అనుభవిస్తున్న ఈ ఎంపీలు, రాజ్యసభ లోక్సభ పార్లమెంట్ సభ్యులు వీళ్ళట నాకెందుకు వచ్చిన కర్మ అనుకుంటున్నారట. అంటే మన సమస్యలు వాళ్ళకు కర్మ లెక్క కనబడుతున్నాయి. మన తెలంగాణ రాష్ట్ర సమస్యలు వాళ్ళకు కర్మ లెక్క కనబడుతున్నాయి. ఇక ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది చెప్పుర్రి. ఇక వీళ్ళతోనేమవుతుందండి తెలంగాణ ప్రాంత ప్రజలకు? తెలంగాణ ప్రాంత ప్రజలకి ఏమొస్తుంది అంటున్నా. తెలంగాణ ప్రాంత ప్రజలు ఏం చేస్తారు అంటున్నా. తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, ఈ ఎంపీల కోసం పూర్తి స్థాయిలో కూడా ఏదో చేస్తారు అంటే ఏమైపోతుంది? ఇక మరో అంశం, 16 మంది మావోయిస్టుల అరెస్ట్. ఆసిఫాబాద్లోనే ఓ ఇంట్లో తలదాచుకున్న నక్సల్స్ అంతా ఛత్తీస్గఢ్ వాసులే. అదుపులోకి తీసుకున్న వారిని హైదరాబాద్కు తరలింపు. ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాల కోపింగ్ వలన మావోయిస్టులు అక్కడి నుంచి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవులను స్థావరంగా చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మంగళవారం సిర్పూర్ మండలంలోని అటవీ ప్రాంతంలో ఇంట్లో దాక్కున్న 16 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఛత్తీస్గఢ్ వాసులే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే చాలామంది మావోయిస్టులతో పాటు కీలక నేతలందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారనే సమాచారం అయితే ఏర్పడుతుంది. వాళ్ళందరికీ సంబంధించి సమాచారం కావాలంటూ కూడా చాలామందికి కూడా అడుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. కొంతమంది నేతలు అయితే ఉన్నారు, చాలామంది ఉన్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగా మావోయిస్ట్ అగ్రనేతలలో ఒకరైన చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా పోలీసులకు చిక్కినట్లుగా సమాచారం అయితే వార్తలు అయితే వస్తున్నాయి. కానీ అది ఎలాంటి ధృవీకరణ లేదు, అటు మావోయిస్టు పార్టీ నుండి ధృవీకరించలేదు, దాంతోపాటు ఇటు పోలీసు డిపార్ట్మెంట్ నుండి కూడా ఎలాంటి ధృవీకరణ లేదు. ఇది ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో ఆయనతో పాటు మొత్తం ఈ 15 మందిని అయితే ఇక్కడ అరెస్టు చేసిళ్ళు, 16 మందిని. కానీ దీంట్లో మాత్రం ఆయనకు సంబంధించిన పేరును అయితే ప్రస్తావించారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అయితే పట్టుకున్నారు. మొత్తం ఛత్తీస్గఢ్కు సంబంధించిన వాళ్ళే ఉన్నారని, అయితే వాళ్ళల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దామోదర్ సహా ఎవరు లేరని కూడా తెలుస్తున్నది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇందులో వాస్తవాలు ఏంటిది అనేది తెలియాలి. ఎందుకంటే దామోదర్కు సంబంధించి ఆచూకీ ఎక్కడ ఉన్నది, దామోదర్ను పట్టుకున్నారా లేదా అనేది కూడా చెప్పాల్సిన అంశం పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటే, అటు మావోయిస్టుల పార్టీకి సంబంధించి కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. సో మావోయిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో సో ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది కూడా చెప్పాలి. సో మొత్తానికి 16 మంది మావోయిస్టులు అయితే అరెస్ట్ అయ్యారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది, ఏం కథ, దీంట్లో దామోదర్ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమైపోయింది, ఏం కథ అనేది చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో మొత్తంగా ఒకటే అంశం అండి, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి